సో మనం ఈ వీడియోలో కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ దానికి ఇంట్రడక్షన్ చూస్తాము. సో కోర్ బ్యాంకింగ్, సో కోర్ సి అంటే సెంట్రలైజ్డ్, ఓ అంటే ఆన్లైన్, ఆర్ అంటే రియల్ టైమ్, ఈ అంటే ఎన్విరాన్మెంట్, రైట్. సో సెంట్రలైజ్డ్, ఆన్లైన్, రియల్ టైమ్, బ్యాంకింగ్. సో మనకు బ్యాంకింగ్ అంటే తెలుసు, రైట్. సో బ్యాంకింగ్ ముందు కోర్ అనేది యాడ్ అయింది, సెంట్రలైజ్డ్, ఆన్లైన్, రియల్ టైమ్, బ్యాంకింగ్ అనేది యాడ్ అయింది. సో ఒకప్పుడు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగాయో చూద్దాం. మనం కంప్యూటర్స్ లేని టైంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైట్, ఇవన్నీ టెక్నాలజీ లేని రోజుల్లో ఎలా జరిగేది. సో ఒక పర్టికులర్ బ్యాంకుకి సంబంధించి బ్రాంచ్, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క బ్రాంచ్ ఉండేది. ఆ బ్రాంచ్లో కస్టమర్స్కి బ్యాంక్ అకౌంట్స్ ఉండేవి, రైట్. సో ఏ కస్టమర్ డేటా ఆ బ్రాంచ్లోనే మెయింటైన్ అయ్యేది, రైట్. సో ఇప్పుడు నేను కాకినాడలో ఒక బ్రాంచ్లో, శాంతినగర్ బ్రాంచ్లో అకౌంట్ ఓపెన్ చేశాను. నా సిగ్నేచర్ కానీ, నా అకౌంట్లో బ్యాలెన్స్ కానీ అవి ఓన్లీ ఆ బ్రాంచ్ వరకు మాత్రమే తెలిసేది. సో ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళి నా అకౌంట్లోంచి డబ్బులు విత్డ్రా చేస్తాను అంటే, రైట్, యు ఆర్ నాట్ కస్టమర్ ఆఫ్ అవర్ బ్రాంచ్, రైట్. ఈవెన్ దో యు ఆర్ కస్టమర్ ఆఫ్ అవర్ బ్యాంక్, బట్ యు ఆర్ నాట్ కస్టమర్ ఆఫ్ అవర్ బ్రాంచ్, యువర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ విత్ అస్ అని చెప్పేవాళ్ళు, రైట్. ఎందుకంటే డేటా ఎక్కడికక్కడ ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్లో మెయింటైన్ అయ్యేది. ఒకళ్ళ డేటా ఒకళ్ళకి వ్యూ చేయడానికి అయ్యేది కాదు. కానీ ఇప్పుడు అన్ని బ్రాంచుల యొక్క డేటా ఒకే దగ్గర సేవ్ అవుతుంది. దాన్ని డేటా సెంటర్ అంటున్నాం, రైట్. సో సెంట్రలైజ్డ్, రైట్, మొత్తం అన్ని బ్రాంచుల యొక్క డేటా ఒకే దగ్గర సేవ్ అవుతుంది, డేటా సెంటర్స్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఆన్లైన్. సో డేటా అనేది ఆన్లైన్లో, రైట్, బ్రాంచ్ నుంచి సర్వర్కి అప్డేట్ అవుతూ ఉంది, రైట్. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఆన్లైన్లో, అంటే బ్యాచ్ ప్రాసెసింగ్ జరగట్లే, రైట్. సో ఇవాళ నేను వెళ్ళి నా అకౌంట్లో డబ్బులు విత్డ్రా చేశాను, ఇంకోటి వెళ్ళి అకౌంట్లో డబ్బులు వాడి అకౌంట్లో డబ్బులు వేసుకున్నాడు, రైట్. సో ఇవాళ జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కలిపి ఒకేసారి ఈవినింగ్ నేను సిస్టంలో కొట్టట్లే, రైట్. నేను అన్నీ కలిపి ఒకేసారి సిస్టంలో ఎంటర్ చేయట్లేదు నేను, రైట్. ఏ ట్రాన్సాక్షన్ ఆ ట్రాన్సాక్షన్ ఇమ్మీడియట్గా ప్రాసెస్ చేస్తున్నాను. సో ఆన్లైన్ ప్రాసెసింగ్, అండ్ దట్ టు ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఎందుకంటే నాన్న డేటా సెంటర్స్ అంటే డేటా సెంటర్స్ అనేది నథింగ్ బట్ సర్వర్స్ అనేవి క్రాష్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది, రైట్. సో క్రాష్ అవ్వడానికి క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి బ్యాకప్ సర్వర్స్ మెయింటైన్ చేస్తాం, రైట్. సో మళ్ళీ బ్యాకప్ సర్వర్స్ మెయింటైన్ చేస్తాం, రైట్. అలా కాకుండా ఏటీఎం సర్వర్స్ అని ఉంటాయి, రైట్. ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వర్స్ అని ఉంటాయి. తర్వాత వీసా, మాస్టర్ కార్డ్స్, ఎందుకంటే మన డెబిట్ కార్డ్స్కి సంబంధించినవి వీసా, మాస్టర్ కార్డ్స్కి సంబంధించిన సర్వర్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను నా అకౌంట్లోంచి డబ్బులు విత్డ్రా చేశాను. సో విత్డ్రా చేసిన వెంటనే ఈ అన్ని సర్వర్స్లో ఒకేసారి డేటా అప్డేట్ అవ్వాలి, నా బ్యాకప్లో అప్డేట్ అయిపోవాలి, రైట్. అలాగే డిఫరెంట్ నా అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడెక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుందో అన్ని చోట్ల ఇమ్మీడియట్గా అప్డేట్ అవ్వాలి, రైట్. సో కాల్సి మీరు ట్రై చేయండి, ఏటీఎంకి వెళ్ళండి, డెబిట్ కార్డ్ పెట్టండి, డబ్బులు విత్డ్రా చేయండి, రైట్. అంటే డబ్బులు విత్డ్రా చేయడానికి, రైట్, రెడీగా ట్యాబ్ మీద చేయి పెట్టి ఉంచండి, రైట్. ఇలాగే మీ అకౌంట్లో 1000 రూపీస్ ఉన్నాయనుకుందాం. సో నేను ఏటీఎంలోంచి 1000 రూపీస్ విత్డ్రాల్ నొక్కడానికి పిన్ నొక్కేసి అమౌంట్ నొక్కి ఎంటర్ చేయడానికి రెడీగా ఉన్నావు. అండ్ నీ మొబైల్లో, రైట్, ఏదో ఒక పేమెంట్, ఒక 1000 రూపీస్ పేమెంట్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ గూగుల్ పేనో ఫోన్పేలో చేయడానికి రెడీగా, అక్కడ కూడా మొత్తం అంతా రెడీగా పెట్టుకొని పిన్ కూడా నొక్కేసి ఇక్కడ కూడా ఎంటర్ నొక్కడానికి రెడీగా ఉన్నావు. రెండు చోట్ల ఒకేసారి ఎంటర్ నొక్కు, రైట్. నువ్వు అనుకుంటున్నావు, రైట్, నేను రెండు ఒకేసారి నొక్కుతున్నాను కాబట్టి రెండు చోట్ల కూడా ఇక్కడేమో నాకు 1000 క్యాష్ ఇచ్చేస్తుంది ఏటీఎం, ప్లస్ ఈ 1000 రూపీస్ నేనైతే మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఇది కూడా సక్సెస్ అయిపోద్ది అనుకుంటావు. కానీ నువ్వు ప్రెస్ చేసే టైంలో నానో సెకండ్స్ తేడాను కూడా సర్వర్స్ క్యాచ్ చేసి అప్డేట్ చేయగలమన్నా. సో ఒకవేళ ఏటీఎం సర్వర్ స్పీడ్గా ఉందనుకో, రైట్, డెఫినెట్గా ఏటీఎం నుంచి డేటా సెంటర్కి హై స్పీడ్ లింక్ ఉంటుంది. సో ఏటీఎంలో ఇమ్మీడియట్గా ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా అయినట్టుగా ఎంట్రీ పడిపోతుంది, రైట్. సో డేటా సెంటర్లో నీ బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది, ఇమీడియట్గా బ్యాకప్ సర్వర్లో అప్డేట్ అయిపోతుంది. తర్వాత వీసా, మాస్టర్, ఏటీఎం ఎక్కడెక్కడైతే నీ బ్యాలెన్సెస్ రిఫ్లెక్ట్ అవుతున్నాయో అన్ని చోట్ల కూడా నీ బ్యాలెన్స్ అనేది జీరో అయిపోతుంది. 1000 నీ అకౌంట్లో ఉన్నది 1000, ఆ 1000 కూడా విత్డ్రా చేసావు కాబట్టి.
రైట్. సో ఇక్కడ నువ్వు ఏదైతే ఫోన్పే ద్వారా ఏదో ట్రాన్సాక్షన్ చేస్తున్నావో అది ఫెయిల్ అయిపోతుంది. రైట్. సో రియల్ టైంలో మనకి అప్డేషన్స్ అని ఇవన్నీ జరుగుతున్నాయి. రైట్. సో ఒకప్పుడు బ్యాంకింగ్ అనేది ఫిజికల్గా జరిగేది. రైట్. నువ్వు పొద్దునెళ్ళి పాస్బుక్ ఇస్తే నువ్వు వెళ్ళి అకౌంట్ బ్యాలెన్స్ అడిగావనుకో, అప్పటికప్పుడు చెప్పడం కష్టం. లెడ్జర్ తీయాలి. లెడ్జర్లో నీ ఫోలియో నెంబర్ వెతికి రైట్ అక్కడ చూసిగానే నీ బ్యాలెన్స్ చెప్పలేరు. అది కూడా ఆ బ్యాలెన్స్ కూడా నిన్నటికి. ఇవాళ బ్యాలెన్స్ చెప్పాలంటే ఇవాళ బ్యాంక్ ఎండ్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇవాళ నీ అకౌంట్లో కొన్ని డబ్బులు పడి ఉండొచ్చు, కొన్ని విత్డ్రాల్స్ జరిగి ఉండొచ్చు. రైట్. మళ్ళీ వాటన్నిటిని పోస్టింగ్ చేసి క్యాషియర్ అకౌంట్ నుంచి పోస్టింగ్ చేయాలి. రైట్. లేకపోతే చెక్ క్లియరింగ్స్కి వెళ్ళి చెక్ క్లియరింగ్ నుంచి వచ్చింది, సో ఇప్పుడు ఆ అకౌంట్ నుంచి పోస్టింగ్లు జరగాలి. అంతా అయిపోయిన తర్వాత డే ఎండ్లో అకౌంట్ బ్యాలెన్స్ చేయాలి. రైట్. అప్పుడు నీ పాస్బుక్ అప్డేట్ చేస్తారు. అంటే ఒక పాస్బుక్ అప్డేట్ చేయడానికి కూడా రైట్, లేదా బ్యాలెన్స్ తెలుసుకోవడానికి కూడా నువ్వు మార్నింగ్ వెళ్ళి రిక్వెస్ట్ ఇస్తే ఈవినింగ్ చెప్పగలరు. అలాంటి మరి ఇప్పుడు నువ్వు మిస్డ్ కాల్ ఇస్తే బ్యాలెన్స్ తెలిసిపోతుంది. రైట్. నువ్వు మీ ఫ్రెండ్కి 100 రూపాయలు పంపించావు, ఇమ్మీడియట్గా 100 రూపాయల దగ్గర నీ బ్యాలెన్స్ నీకు తెలిసిపోతుంది. మినీ ట్రాన్సాక్షన్ కావాలంటే వస్తున్నాయి. రైట్. సో ఇదంతా కూడా కోర్ బ్యాంకింగ్ ద్వారానే. రైట్. సో ఇది మనకి ఇంట్రడక్షన్ టు కోర్ బ్యాంకింగ్, అంటే కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది నాన్న. సో ఒకసారి ఓవర్వ్యూ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్ నాన్న. ఇప్పుడు ఈ పార్ట్ 1 వీడియో ఏదైతే ఉందో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలుసుకోవడం కోసం మాత్రమే మనం చూస్తుంది. సో ఇక్కడ చూస్తే ఒకసారి ఓవర్వ్యూ ఆఫ్ బ్యాంకింగ్ సర్వీసెస్. సో బ్యాంకింగ్ సర్వీసెస్ ఇది ఎగ్జామినేషన్కి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, జస్ట్ తెలుసుకోవడం కోసం అంతే. బ్యాంక్ అనేది లార్జ్ వాల్యూమ్ కస్టడీ ఆఫ్ లార్జ్ వాల్యూమ్స్, అంటే క్యాష్ కావచ్చు, చెక్స్ కావచ్చు, రైట్, డీడీస్ కావచ్చు, వీటన్నిటిని రైట్ మెయింటైన్ చేస్తుంది. సో వాటి ఫిజికల్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. సో అండ్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్తో డీల్ చేస్తుంది. రైట్. ఒకడేమో ఫోన్పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటాడు, ఇంకోటి డబ్బులు గూగుల్ పే నుంచి నా అకౌంట్లోకి డబ్బులు వేస్తూ ఉంటాడు. సో ఇంకొంతమంది ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఉంటారు. సో ఓవరాల్గా బోల్డ్ అయిన ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. సో అన్ని ట్రాన్సాక్షన్స్ని ఒకేసారి అకామిడేట్ చేయగలగాలి. అండ్ బ్యాంక్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. రైట్. దేశంలో ఎక్కడెక్కడ ఉంటాయి, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంటాయి. సో జియోగ్రఫికల్గా డిస్పర్స్ అయి ఉంటాయి. రైట్. సో ఇంత వైడ్ నెట్వర్క్ కాబట్టి పాసిబిలిటీ ఆఫ్ ఫ్రాడ్స్ ఎక్కువ, ఎందుకంటే ఇట్ బ్యాంక్ ఈజ్ డైరెక్ట్లీ డీలింగ్ విత్ మనీ. రైట్. మనీ ఎక్కడ ఉందో ఫ్రాడ్ జరగడానికి కూడా అంతే ఛాన్సెస్ ఎక్కువ. సో అందువల్ల ఎక్కడికక్కడ అథెంటికేషన్ చెక్స్, రైట్, ఆ అథెంటికేషన్ చెక్స్ ఎలా ఉంటాయి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో ఇంక్రీజ్డ్ పాసిబిలిటీ ఆఫ్ ఫ్రాడ్స్ ఉంది కాబట్టి ఎక్కడికక్కడ చెక్స్ అనేవి ఉండాలి. రైట్. ఇది మనకి ఓవర్వ్యూ. అలాగే బ్యాంకింగ్ సర్వీసెస్ చూద్దాం. బ్యాంక్స్ ఇచ్చి ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటో చూద్దాం నాన్న. సో మీకు తెలిసినవే, చాలా స్పీడ్గా కానిచ్చేద్దాం. సో బ్యాంక్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ డిపాజిట్స్. రైట్. సో డిపాజిట్స్ అనేవి కసా అంటాం నాన్న. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్, ఇవేంటివి మనకి డిమాండ్ డిపాజిట్స్. అలా కాకుండా మనకి టైం డిపాజిట్స్ వచ్చేసరికి ఫిక్స్డ్ టైం డిపాజిట్స్ వచ్చేసరికి ఎఫ్డీస్, ఆర్డీస్, రైట్, ఇలాంటివన్నీ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తుంది. గ్రాంటింగ్ అడ్వాన్సెస్, లోన్స్ ఇస్తుంది, టర్మ్ లోన్స్, ఓవర్ డ్రాఫ్ట్, క్యాష్ క్రెడిట్, రైట్, డిఫరెంట్ లోన్స్ ఇస్తుంది. ఇవి గ్రాంటింగ్ ఆఫ్ అడ్వాన్సెస్. రెమిటెన్సెస్ అంటే నథింగ్ బట్ ఒక కస్టమర్ తన అకౌంట్ నుంచి ఇంకో కస్టమర్కి పంపించడం. అది ఒక బ్యాంక్లో, ఒక ఇంటర్ బ్యాంక్ అవ్వచ్చు, ఇంట్రా బ్యాంక్ అవ్వచ్చు. రైట్. సో ఆంధ్ర బ్యాంక్లో నా అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆంధ్ర బ్యాంక్లో నా అకౌంట్ నుంచి ఎస్బీఐకి, యాక్సిస్ బ్యాంక్కి డిఫరెంట్ కస్టమర్స్కి పంపించవచ్చు. ఫారిన్ రెమిటెన్సెస్, ఫారిన్లో ఉన్న ఇంకెవరికో నేను పంపించవచ్చు, లేదా నాకు ఫారిన్ నుంచి రావచ్చు. సో ఇవన్నీ మనం పంపించడానికి రెమిటెన్సెస్ అంటాం. సో రెమిటెన్సెస్ అనేవి మనకి ఒకప్పుడు మ్యాక్సిమం ఎలా ఉండేది, బ్యాంక్ వెళ్ళి రైట్ చెక్ రాసిస్తే చెక్లో డీడీస్ చెక్స్ రూపంలో జరిగేది. ఆ తర్వాత నెమ్మదిగా నెఫ్ట్ వచ్చింది, నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. రైట్. నెఫ్ట్ అనేది మార్నింగ్కి నేను రిక్వెస్ట్ ఇస్తే, సో నెఫ్ట్ అనేది ఇంట్రా బ్యాంక్ నన్ను, అంటే ఎస్బీఐ నుంచి యాక్సిస్ బ్యాంక్కి డబ్బులు పంపించాలనుకోండి, నెఫ్ట్ ద్వారా ఆర్బీఐ నెఫ్ట్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తుంది. సో నెఫ్ట్ ద్వారా జరిగేది. కానీ నెఫ్ట్ కొంచెం ఓల్డ్ టెక్నాలజీ. రైట్. కాబట్టి దాని నెక్స్ట్ ఆర్టీజీఎస్ అనేది వచ్చింది.
రైట్. సో నెఫ్ట్ ఏమో లెస్ దాన్ 2 lakhs, ఆర్టీజీఎస్ ఏమో గ్రేటర్ దాన్ 2 lakhsకి ప్రజెంట్ నడుస్తుంది. రైట్. కానీ ఈ నెఫ్ట్ ఆర్టీజీఎస్ రెండు కూడా నెఫ్ట్ ఇవాళ మార్నింగ్ నేను ట్రాన్సాక్షన్ చేస్తే ఈవినింగ్కి సక్సెస్ అవుతుంది అనుకుంటే ఆర్టీజీఎస్ 1 or 2 hours పడుతుంది. రైట్. కానీ దీంట్లో ఉన్న నెఫ్ట్ కానీ ఆర్టీజీఎస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ నెఫ్ట్ ఆర్టీజీఎస్ సర్వర్స్ పనిచేయవు, సెటిల్మెంట్ జరగదు. అలాగే సండే మిగతా బ్యాంకింగ్ హాలిడేస్ ఏమైనా ఉంటే అప్పుడు సెలవు. ఇప్పుడు కొత్తగా వచ్చింది మనకి ఐఎంపిఎస్, ఇమీడియట్ మనీ పేమెంట్ సర్వీస్. రైట్. లేదా యూపీఐ. ఆ యూపీఐ బేస్డ్గా మనకి తేజు, ఫోన్పే, పేటిఎం కావచ్చు. రైట్. ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. రైట్. ఇవన్నీ కూడా రెమిటెన్సెస్ మాడ్యూల్స్ నాన్న. రైట్. ఇన్ని సర్వీసెస్ బ్యాంక్ ఇస్తుంది. తర్వాత కలెక్షన్స్, నీ తరపున బ్యాంకర్ కలెక్షన్ చేసి పెడతాడు. నీకు రావాల్సిన డివిడెండ్స్ కావచ్చు, రైట్, లేకపోతే నీకు రావాల్సిన ఇంట్రెస్ట్ కావచ్చు, రైట్, లేకపోతే నీకు కస్టమర్స్ నుంచి రావాల్సిన ఏవైనా డబ్బులు ఉంటే కనుక వాటిని కలెక్ట్ చేసి పెడతాడు. క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటాం. రైట్. సో అవి కలెక్షన్స్. నెక్స్ట్ క్లియరింగ్. నువ్వు బ్యాంక్కి చెక్స్ ఇచ్చావు, నీకు వచ్చిన చెక్స్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసావు. బ్యాంకర్ నీ తరపున చెక్స్ క్లియర్ చేసి పెడతాడు. అది ఫిజికల్ క్లియరింగ్. కానీ ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఈసీఎస్ అనేది వచ్చింది, ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ సిస్టమ్. రైట్. సో ఈసీఎస్ డెబిట్, ఈసీఎస్ క్రెడిట్. సే ఒకప్పుడు నేను ఫైనాన్స్ మీద బండి తీసుకున్నాను అనుకోండి, ఒక 24 monthsకి సరిపడా చెక్స్ సంతకం పెట్టి ఇచ్చేసేవాడిని. కానీ ఇప్పుడు అలా కాదు, ఈసీఎస్ డెబిట్ మీద సంతకం పెట్టించుకుంటారు. సో నా అకౌంట్లోంచి ప్రతి నెల ఆ పర్టికులర్ డేట్కి బ్యాలెన్స్ ఉంటే కనుక డబ్బులు డిడక్ట్ అయిపోయి ఎవరైతే నా బండి ఫైనాన్స్ చేశారో వాడి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి. ఒకప్పుడు ఏంటి, నేను చెక్కులు సంతకం పెట్టించవలసి వచ్చేది. ఆ చెక్కుల్ని ఎవరైతే ఫైనాన్షియర్ ఉన్నాడో ప్రతి మంత్ ఆ చెక్ని తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్, ఈసీఎస్ డెబిట్ మీద, ఈసీఎస్ మ్యాండేట్ మీద సంతకం పెట్టించుకుంటాడు. నా అకౌంట్లోంచి 24 months, నేను ఎన్ని మంత్స్ చెప్తే అన్ని మంత్స్కి నేను ఆథరైజ్ చేస్తే అన్ని మంత్స్ నా అకౌంట్లోంచి డబ్బులు డిడక్ట్ అయ్యి ఫైనాన్షియర్ అకౌంట్లోకి వెళ్తుంది. రైట్. లేదా ఈసీఎస్ క్రెడిట్. సో ఈసీఎస్ క్రెడిట్ ఉందనుకోండి, సే ఒక కంపెనీ డివిడెండ్ పే చేయాలి. సో డివిడెండ్ ఏ అకౌంట్లకి ఎంతెంత క్రెడిట్ చేయాలనేది ఒక లిస్ట్ ఇచ్చేస్తుంది. ఏ అకౌంట్కి ఎంతెంత క్రెడిట్ చేయాలని ఒక లిస్ట్ ఇచ్చేస్తుంది. ఆటోమేటిక్గా కంపెనీ అకౌంట్లోంచి డబ్బులు డిడక్ట్ అయిపోయి ఎవరెవరికి వెళ్ళాలో అందరి అకౌంట్లో డివిడెండ్లు అవన్నీ పడిపోతాయి. అండ్ అవి ఈసీఎస్ క్రెడిట్. సో క్లియరింగ్ సిస్టమ్ ఇలాంటి సిస్టమ్స్ని ఆఫర్ చేస్తుంది. సో లెటర్ ఆఫ్ క్రెడిట్ అండ్ గ్యారంటీస్, ఇది మీకు కొంచెం కొత్త అయి ఉండొచ్చు. సో లెటర్ ఆఫ్ క్రెడిట్ అనేది ఏంటి అంటే బ్యాంకర్ ఏ అనే కస్టమర్ ఉన్నాడు. ఏ అనే కస్టమర్ బి నుంచి ఒక మిషన్ ఆర్డర్ పెడుతున్నాడు. సో ఏ నుంచి మిషన్ ఆర్డర్ చేస్తున్నాడు. సో బి ఏమంటున్నాడంటే నువ్వు నాకు ముందు డబ్బులు పంపించేయి, నేను నీకు మిషనరీ పంపిస్తాను అంటున్నాడు. రైట్. సో ఏ అనేవాడు బీకి బి నుంచి ఆ మిషన్ ఆర్డర్ పెడుతున్నాడు. బి అనేవాడు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమంటున్నాడు. ఏమో లేదు, నువ్వు ముందు మిషన్ పంపించి నేను తర్వాత డబ్బులు పంపిస్తాను అంటున్నాడు. సో ఇద్దరికి ఒకరి మీద ఒకరి నమ్మకం లేదు, ట్రాన్సాక్షన్ ఏమో జరగదు. సో ఇప్పుడు ఏ అంటాడు, ఏ తన బ్యాంకర్ దగ్గరికి వెళ్తాడు. బ్యాంకర్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, నువ్వు నాకు ఒక ఎల్ఓసి ఇష్యూ చేయి, లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇష్యూ చేయి, ఈ లెటర్ని నేను బీకి ఇస్తాను. రైట్. ఇప్పుడు బీకి ఏ పంపించిన లెటర్, బ్యాంకర్ ఇచ్చిన లెటర్, ఏకి ఫేవరబుల్గా బ్యాంకర్ ఇచ్చిన లెటర్ని బీకి పంపిస్తాడు. సో ఇప్పుడు బి తన బ్యాంకర్కి ఇది చూపిస్తాడు. రైట్. సో ఇప్పుడు ఏంటి, ఒకవేళ ఏ గనక డబ్బులు ఇవ్వడంలో ఫెయిల్ అయితే ఏ యొక్క బ్యాంకర్ బి బ్యాంకర్కి డబ్బులు ఇస్తాను అంటున్నాడు. రైట్. మిషనరీ పంపించేసిన తర్వాత ఏ గనక డబ్బులు ఇవ్వడం ఫెయిల్ అయితే ఇప్పుడు ఎవరి వల్ల డబ్బులు ఎల్ఓసి ఇచ్చిన బ్యాంకర్ బీకి డబ్బులు పే చేస్తానంటాడు. సో ఇప్పుడు ఈ బ్యాంకర్స్ అనేవాళ్ళు ఏంటి, నథింగ్ బట్ నీకు మధ్యలో మీడియేటర్స్గా ఉన్నారు. రైట్. పేపాల్ అనేది ఉంది. పేపాల్ ఏం చేస్తుంది, నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాను, నాకు డెలివరీ వచ్చింది అని చెప్పి కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే పేపాల్ అకౌంట్లోంచి ఎవరైతే వెండార్ ఉన్నాడో వాడి అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి నాన్న. సో సిమిలర్లీ ఎల్ఓసి అనేది కూడా అంతే. ఒకవేళ ఏ కనుక ఫెయిల్ అయితే ఏ బ్యాంకర్ బీకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి సర్వీసెస్ కూడా, అలాంటి లెటర్స్ కూడా రైట్
బ్యాంకర్ ప్రొవైడ్ చేస్తాడు. సో మరి బ్యాంకర్కి లాభం ఏంటి? ఎల్ఓసి ఇష్యూ చేసినందుకు కమిషన్ ఛార్జ్ చేస్తాడు. అలాగే ఏకి ప్రాపర్ బ్యాలెన్సెస్, వాడి బ్యాంకింగ్ హ్యాబిట్స్ని చూసి రైట్ ఏ అకౌంట్లో ప్రాపర్గా క్రెడిట్స్ ఉంటూనే ఉంటున్నాయని నమ్మకం ఉంటేనే బ్యాంకర్ అలాంటి లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇష్యూ చేస్తాడు అన్న. రైట్ బ్యాంక్ గ్యారంటీస్ మీకు తెలుసు. సో క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, రైట్ అదర్ బ్యాంకింగ్ ఆపరేషన్స్లో వచ్చేసరికి బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అంటే బ్యాంక్లో ఎంప్లాయీస్ ఉన్నారు రైట్, వాళ్ళ యొక్క డేటా మెయింటైన్ చేయడం, హెచ్ఆర్ ఆపరేషన్స్ కానివ్వండి రైట్, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఆపరేషన్స్ కానివ్వండి రైట్, ఇలా బ్యాక్ అండ్ ఆపరేషన్స్ చాలా ఉంటాయి. సో రిటైల్ బ్యాంకింగ్ అంటే రైట్ మన చిన్న అమౌంట్స్ రైట్, నథింగ్ బట్ మనం చేసేది రిటైల్ బ్యాంకింగ్ రైట్. హెచ్ఎన్ఐ, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ రైట్, కాస్త అకౌంట్లో 1 crore కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు రైట్, వాళ్ళ బ్యాంకింగ్ నీడ్స్ వేరేలాగా ఉంటాయి. సో వాళ్ళకి సర్వీసెస్ రైట్. సో రిస్క్ మేనేజ్మెంట్ వచ్చేసరికి హెడ్జింగ్ అంటే ఎక్స్పోర్టర్స్ ఇంపోర్టర్స్ ఉన్నారనుకోండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ ఉంటుంది. ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ రిస్క్ నుంచి తప్పించుకోవడం కోసం రైట్ హెడ్జింగ్ ట్రాన్సాక్షన్స్లోకి ఎంటర్ అవుతారు రైట్. ఒక 2 months తర్వాత నేను నీకు డాలర్స్ సేల్ చేస్తాను, లేకపోతే ఒక 2 months తర్వాత నేను నీ దగ్గర నుంచి డాలర్స్ పర్చేస్ చేస్తాను అని ఇవాళ రోజునే రేట్ ఫిక్స్ చేసేసుకుంటారు రైట్. సో అలాంటి హెడ్జింగ్ ట్రాన్సాక్షన్స్తో క్లయింట్స్తో హెడ్జింగ్ ట్రాన్సాక్షన్స్లోకి ఎంటర్ అవుతుంది. సో ఆ రిస్క్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఇస్తుంది రైట్. స్పెషలైజ్డ్ సర్వీసెస్లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోన్స్, అలాగే బ్యాంక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇష్యూ చేస్తాయి రైట్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్స్తో టైఅప్ అయ్యి, డిఫరెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్తో టైఅప్ అయ్యి లైఫ్ ఇన్సూరెన్సెస్ ఇస్తాయి రైట్. తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానివ్వండి, అండర్ రైటింగ్స్ రైట్, ఇష్యూ కనుక ఫెయిల్ అయితే రైట్ అండర్ రైటింగ్స్ బ్యాంక్స్ అండర్ రైటింగ్ అగ్రిమెంట్స్ చేస్తాయి రైట్. నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జనరల్ ఇన్సూరెన్స్ ఇస్తాయి రైట్. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఎడిషనల్ సర్వీసెస్. ఇవి బ్యాంక్స్ అందించే ప్రొడక్ట్స్ నాన్న.